9:05కే అయిపోవాలి నైట్కు. ట్రాఫిక్ జామ్ వల్ల దానివల్ల మాకు 1 అవుతుంది, 12 కూడా అవుతుంది. ఒకసారి డబల్ డ్యూటీ చేసి మీకు తర్వాత ఒక రోజు సెలవు ఇవ్వాల్సింది, అది ఇస్తున్నారా? సెలవు ఏం లేదండి, డబ్బులు ఇస్తారు. అప్పుడే డబ్బులు ఇచ్చేస్తారు. డబల్ డ్యూటీకి డబుల్ పే. ఇక ప్రాబ్లమ్స్ అంటే అదే ఇక. అంటే మీరు సమ్మెలో పాల్గొంటారా 7వ తారీఖు? సమ్మె అవుతుందని అయితే అనుకోవట్లేము. అయితే కావచ్చు తప్పకుండా పాల్గొనాలి. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది అంటే పరిస్థితి? మీ ఆర్టీసీ పరిస్థితి డబల్ వర్క్ అయింది ఉమ్. మాకైతే. మీ ఎంప్లాయీస్ చాలా గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది రిటైర్మెంట్ అయ్యింది సార్? ఒక అంతమంది రిటైర్మెంట్, ఎవరిని కూడా రికమెండ్ చేయలేదు ఇప్పటివరకు. కండక్టర్లు కానీ పని భారం పెరిగింది అంతే. ఎనీవే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు పని అయితే ఎక్కువైంది, కానీ సార్ కూడా మా బాధను అర్థం చేసుకోవాలి. మా బాధను అర్థం చేసుకొని మా సమస్యలు తీరుస్తారని తీర్చాలి వారికి. బంగారు తెలంగాణ తెచ్చుకుంటే మా భవిష్యత్తు బాగుపడుతుందని చాలా మేము ఎక్స్పెక్ట్ చేసినాం సార్. కానీ తెలంగాణ తెచ్చుకున్న 10 సంవత్సరాల్లో మాకు ఏం చేయాలన్నా సార్, మాకు ఏం చేయలేకపోయింది కేసీఆర్ సార్. కమ్సే కమ్ కాంగ్రెస్ అని వస్తే మా గురించి ఆలోచన చేస్తాడు అనుకున్నాం. సార్ ఆలోచన చేయాలి, మా గురించి ఆలోచన చేసి మాకు వచ్చా ఏంటి అని చేసేస్తే చాలు సార్ మాకు అంతే.